పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం మొదలుపెట్టినా నిర్మించిన ఇళ్లు అర్హులకు అందకుండా పోయాయి. గత ఏడాది క్రితం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కేటాయించలేదు. ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించిస్తామని ప్రకటించి 1000కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేశారు. తమ సొంతింటి కల నెరవేరుతుందని లబ్ధిదారులు ఆశించారు. డ్రా పద్ధతిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసింది అప్పటి ప్రభుత్వం. అయినా ఇళ్ల కేటాయింపు చేపట్టలేదు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఉంచారు అధికారులు. నిర్వాసితులు ఖాళీ చేస్తే తప్ప పేదలకు ఇల్లిచ్చే పరిస్థితి లేదు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నియోజకవర్గ పేద ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. నిండా మునిగినమనే వచ్చినాం. ఇంత దూరం ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితలేదు అస్సలే. కానీ అంత దూరం అయితే అంత దూరం అవుతుంది. కానీ వాళ్ళు డ్రా ఎందుకు తీయాలన్నా పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనుషులు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు పంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని మనసలేడు. ఎంతగానో మనం ధర్నాలు చేస్తాము, ఎంతగానో మనం తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి. ఆఫీస్ లో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోతిమి, గజ్వేల్ వేస్తేమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో మని తిరిగినా కూడా. మరోవైపు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా 8 మేజర్ గ్రామాలతో పాటు మొత్తం 14 గ్రామాలకు చెందిన ప్రజలు భూములు కోల్పోయారు. ముంపు గ్రామాల ప్రజలకు వసతులు కల్పిస్తామని చెప్పి గ్రామాలను ఖాళీ చేయించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లలో వసతి సౌకర్యం కల్పించారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోవడంతో చేసేందుకు పని లేక, ఉండటానికి ఇల్లు లేక కన్నీరు మున్నీరవుతున్నారు. మాకు ఇండ్ల పైసలు రాలే, మాకు జాగ పైసలు రాలే. ఇళ్ళకి వెళ్ళి ఎల్లగొడతా అని వస్తాండ్రు. వస్తే మాత్రం మేము వెళ్ళాం. మాకు ఏదో ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండ్రు 30,000 ఇచ్చిర్రు. అట్లున్న వాళ్ళకి ఇచ్చిర్రు, ఇట్లున్న వాళ్ళకి ఇచ్చారు. మాకైతే రూపాయి ఇవ్వాలి. ఇక మేము ఎంతగానో అని మేము ఈ 5 ఏళ్ళకి వెళ్ళి మేము మాదవుతున్నాం. ఏముంది తిరగదుకు తిండికి లేకపోయా, చేసుకుందామంటే రెక్కలు లేకపోయా, ఏడికి వెళ్ళి తింటాం మేము. ఇప్పుడు పసం పంటున్నాం, ఇంకా పింఛన్ మీద బతుకుతున్నాం. రోగాల మీద, నొప్పుల మీద, మనిషికి ఒక రోగాలు ఉన్నాయి. ఇక చచ్చిపోయినాక ఇస్తారో మరి ఇయ్యరో. పింఛన్లు పోతలేవు ఇప్పుడు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ప్రస్తుతం నివాసం ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే పేదలకు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వం తమకు కేటాయించిన ప్యాకేజ్ ఇస్తేనే తాము ఇక్కడి నుంచి వెళ్లిపోతామని నిర్వాసితులు చెబుతుండగా తమకు కేటాయించిన ఇళ్లను వదిలి వెళ్లాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మా 3 అన్నదమ్ములం, మాకు ప్యాకేజ్ రాలేదు. మా భూమి పోయింది, 3 గుంటలన్నర భూమి పోయింది. ఆ 3 గుంటలన్నరకు 2 గుంటల పైసలు మాత్రమే, చెక్కు మాత్రమే మాకు వచ్చింది. మాకు ఇల్లు చూపెడుతున్నారు, అది చూపెట్టలేదు. మా అమ్మల్ని ఇక్కడ ఆగమాము చేసేసారు. మాకు ప్యాకేజ్ ఇస్తా అంటున్నారు. కానీ ఈ ఎలక్షన్లు అయిపోయినాక అంటారు. ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి సార్. ఏ ఎలక్షన్, ఇంకా ఎలక్షన్ల ముందు మనం పట్టించుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ముందున్న ప్రభుత్వం, ఈ 5 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం అప్పుడు పట్టించుకొని మాకు న్యాయం చేస్తే బాగుండు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, జర ఆగండి అని చెప్తున్నారు సార్.
మా అమ్మ అయితే పాపం ఆమె ఏం పరిస్థితి, మా దిగులంతా మా ముగ్గురు అన్నదమ్ములు కొడుకులు, ముగ్గురు కొడుకులు, మా అక్క ఉంది. ఆ పికర్ పెట్టుకొని ఆమె ఏమైతుందో ఏం సంగతి అని ఒక్క నాదుడు ఈడ సర్పంచ్ బిర్పంచ్ ఎవడైనా సరే వాళ్ళు ఒక్కడు వచ్చి ఒక్క మాటకి ఇట్లా అని ఎట్లున్నారు ఏందేమి మాట్లాడలేదు లేదు సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.